బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు గేమ్ చేంజర్ గారా? రేవంత్ రెడ్డి గారు కేరళ పోయి ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో పోయిర్రు? మీరేం తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అయితే మీకు నచ్చకున్నా మా ఎవరికి కూడా దాని మీద పెద్ద అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ అవునా కాదా అన్న విషయం మీకే బాగా తెలియాలి. ఎందుకంటే మీరు బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మరి మీరు చేయలేని పని, మీరు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే పనిలో విఫలమయ్యారు, రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే గేమ్ చేంజర్ అంటే. రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాం కానీ ప్రచారానికి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ వెళ్ళింది కేవలం కేరళకే. మీకు తెలియకపోవచ్చు, ఏదో మాట్లాడాలని ఇలా మాట్లాడుతుంది ఇక్కడ. కాకపోతే నేను అసలు విషయానికి వస్తాను. మీకు ఇంత పౌరుషం ఉంది, ఇంత పట్టుదల ఉంది, ఏదో మాట్లాడాలని రోజు తాపత్రయపడుతుర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్ 1, 2025 ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఇప్పటి మటుకు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవట్లేరు? మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు 48 గంటలల్లో మాకు చెప్పండి, మేము తాడో పేడో తేలుస్తామన్నాడు. ఎందుకు తేల్చలేకపోతుర్రు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాల మీద కూడా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఇచ్చినటువంటి 114 పేజీల రిపోర్ట్ ఉంది. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి కదా. నిజంగా మీకు బాగా పట్టుదల ఉంది, ఈ రాష్ట్రంలో మీరు నిజంగా జెండా ఎగిరేయాలనుకుంటే అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తిన దోసుకుంటూ పోతుంటే, ఇప్పుడు మేము ఈ కాళేశ్వరం మీద, విద్యుత్ కొనుగోళ్ల మీద, ఈ ప్రాజెక్టుల మీద ఉన్న రిపోర్ట్లన్నీ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమని చేయనికి ఏం సమస్య? మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు కానీ మేము కానీ అడుగుతాం కదా. ఎందుకంటే మా అందరి ఏదైతే ఆలోచన ఉందో, మీరు 8 మంది ఎంపీలు గెలవడంలో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్లమెంట్లో సిరిసిల్లలో గతంలో 18,000 ఓట్లు మీ బీజేపీ క్యాండిడేట్ అసెంబ్లీ ఎలక్షన్లలో వస్తే మీరు పార్లమెంట్కి పోయేసరికి 70,000 పైచీల కోట్లు, 72,000 పైచీల కోట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? అది కేటీఆర్ కాన్స్టిట్యున్సీలా. సిద్దిపేటల పక్కనున్న సిద్దిపేటల బీజేపీ అభ్యర్థికి 23,000 ఓట్లే వస్తే అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ అభ్యర్థికి 62,800 ఓట్లు ఎట్లొచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల? ఎందుకంటే హరీష్ రావు చాలా పొడుగుంటాడు, తెలివికల్లోడు, కేటీఆర్ యువరాజైనా. ఈ 2 కాన్స్టిట్యున్సీలు కూడా బీజేపీకి నోట్లు వచ్చినాయి అంటే నిజంగానే అవయదానం చేసినట్టుగానే ఉంది. మరి అది నిజమని తేట తెల్లమైంది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే. కాబట్టి ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అవుతుండని బాధను పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు మీ వైపు చూడాలంటే మొట్టమొదటి పని మీరు చేయాల్సిందంటే, రేపు నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు వస్తుండు. 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు రాకముందే మీరు సిబిఐ ఎంక్వైరీని చేసి సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు గేమ్ చేంజర్ గారా? రేవంత్ రెడ్డి గారు కేరళ పోయి ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో పోయిర్రు? మీరేం తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అయితే మీకు నచ్చకున్నా మా ఎవరికి కూడా దాని మీద పెద్ద అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ అవునా కాదా అన్న విషయం మీకే బాగా తెలియాలి. ఎందుకంటే మీరు బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మరి మీరు చేయలేని పని, మీరు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే పనిలో విఫలమయ్యారు, రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే గేమ్ చేంజర్ అంటే. రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాం కానీ ప్రచారానికి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ వెళ్ళింది కేవలం కేరళకే. మీకు తెలియకపోవచ్చు, ఏదో మాట్లాడాలని ఇలా మాట్లాడుతుంది ఇక్కడ. కాకపోతే నేను అసలు విషయానికి వస్తాను. మీకు ఇంత పౌరుషం ఉంది, ఇంత పట్టుదల ఉంది, ఏదో మాట్లాడాలని రోజు తాపత్రయపడుతుర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు సెప్టెంబర్ 1, 2025 ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అడిగింది. ఇప్పటి మటుకు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవట్లేరు? మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు 48 గంటలల్లో మాకు చెప్పండి, మేము తాడో పేడో తేలుస్తామన్నాడు. ఎందుకు తేల్చలేకపోతుర్రు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.
భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు అక్రమాల మీద కూడా జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఇచ్చినటువంటి 114 పేజీల రిపోర్ట్ ఉంది. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి కదా. నిజంగా మీకు బాగా పట్టుదల ఉండి ఈ రాష్ట్రంలో మీరు నిజంగా జెండా ఎగిరేయాలనుకుంటే అప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తిన దోసుకుంటూ పోతుంటే ఇప్పుడు మేము ఈ కాళేశ్వరం మీద విద్యుత్ కొనుగోళ్ల మీద ఈ ప్రాజెక్టుల మీద ఉన్న రిపోర్ట్లన్నీ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయమని చేయనికి ఏం సమస్య మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు కానీ మేము కానీ అడుగుతాం కదా. ఎందుకంటే మా అందరి ఏదైతే ఆలోచన ఉందో మీరు 8 మంది ఎంపీలు గెలవడంలో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్లమెంట్లో సిరిసిల్లలో గతంలో 18,000 ఓట్లు మీ బీజేపీ క్యాండిడేట్ అసెంబ్లీ ఎలక్షన్లలో వస్తే మీరు పార్లమెంట్కి పోయేసరికి 70,000 పైచీల కోట్లు 72,000 పైచీల కోట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? అది కేటీఆర్ కాన్స్టిట్యున్సీలా. సిద్దిపేటల పక్కనున్న సిద్దిపేటల బీజేపీ అభ్యర్థికి 23,000 ఓట్లే వస్తే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి 62,800 ఓట్లు ఎట్లొచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల. ఎందుకంటే హరీష్ రావు చాలా పొడుగుంటాడు, తెలివికల్లోడు. కేటీఆర్ యువరాజైన ఈ 2 కాన్స్టిట్యున్సీలు కూడా బీజేపీకి నోట్లు వచ్చినాయి అంటే నిజంగానే అవయదానం చేసినట్టుగానే ఉంది. మరి అది నిజమని తేట తెల్లమైంది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే. కాబట్టి ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అవుతుండని బాధని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు మీ వైపు చూడాలంటే మొట్టమొదటి పని మీరు చేయాల్సిందంటే రేపు నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు వస్తుండు. 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు రాకముందే మీరు సిబిఐ ఎంక్వైరీని చేసి సిబిఐ ఎంక్వైరీని ఇనిషియేట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు గేమ్ చేంజర్ గారా? రేవంత్ రెడ్డి గారు కేరళ పోయి ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో పోయిర్రు? మీరేం తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఫేమస్ అయితే మీకు నచ్చకున్నా మా ఎవరికి కూడా దాని మీద పెద్ద అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ అవునా కాదా అన్న విషయం మీకే బాగా తెలియాలి. ఎందుకంటే మీరు బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. మరి మీరు చేయలేని పని, మీరు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే పనిలో విఫలమయ్యారు, రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అదే గేమ్ చేంజర్ అంటే. రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాం కానీ ప్రచారానికి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ వెళ్ళింది కేవలం కేరళకే. మీకు తెలియకపోవచ్చు, ఏదో మాట్లాడాలని ఇలా మాట్లాడుతారు ఇక్కడ.